ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజస్థాన్ ఉదయపూర్ తెలుసు కదా మీకు. దానికి 3 days ట్రిప్ అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము కాకినాడలో. కాకినాడ నుంచి రాజమండ్రి నేను ట్రైన్ కి వెళ్ళి అక్కడి నుంచి నేను ఫ్లైట్ కి అయితే తీసుకున్నాము. సో నేను వెళ్ళిన ఫ్లైట్ డైరెక్ట్ లేదు. సో కనెక్టింగ్ ఫ్లైట్ నేను ముంబై వరకు వెళ్ళి అక్కడి నుంచి మారాల్సి వచ్చింది. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ లో సోలో ట్రావెలింగ్ ఇదే. చాలా భయపడ్డాను సింగిల్ గా వెళ్ళాలి అది ఇది అని చెప్పి. బట్ నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. వెళ్ళిన తర్వాత ఎంతో భయంగా ఉంటుంది, ఎందుకంటే పక్కన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరో ఒకరు ఉంటే అట్లీస్ట్ ఒక ధైర్యం అయితే ఉంటుంది. అలా ఏం లేదు. నాకు నేనే ట్రావెల్ చేసుకుంటూ వచ్చానంటే నాకే చాలా షాక్ అనిపించింది. సో నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఈసారి ట్రావెల్ లో. సో నా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో. సో లోపలికి వచ్చిన తర్వాత మాకు చెక్ ఇన్ అంతా అయిపోయింది, లగేజ్ చెక్ ఇన్, బ్యాగ్ ఇదంతా కూడా. సో తర్వాత అక్కడి నుంచి వెయిటింగ్ అయితే చేసాము. తర్వాత నా గేట్ పాస్ నుంచి మనకి తెలిసిందే కదా. సో మనకి ఫ్లైట్ వచ్చేసరికి అనౌన్స్ చేస్తారు, మన గేట్ దగ్గర మనకి గేట్ పాస్ ఇస్తారు. సో మనకి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళి మన సీట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది చూసుకొని కూర్చోవడమే. చాలా ఈజీ. లైక్ ఇప్పుడు మనం బస్ కి వెళ్తాం కదా, బస్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి ప్రైవేట్ బస్సెస్ ఎలా బుక్ చేసుకుని వెళ్తాము, సేమ్ యాస్టీస్ అంతే. ఇక్కడ మనకి ఎయిర్ హోస్టెస్ అనే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, లైక్ ఏదైనా అయ్యి మనకి బ్లాస్ట్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా అయితే సో మనకి ఎలా మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ చాలా మట్టుకు అది మోస్ట్లీ అందరు ఇగ్నోర్ చేస్తారు. లాస్ట్ టైం మేము గోవా వెళ్ళినప్పుడు కూడా సో ఇలానే ఎయిర్ హోస్టెస్ అనే వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ ఒక్కసారి కూడా నేను చూసాను, బట్ నాకు అర్థమైతే అవ్వలేదు. అండ్ నేనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత మోస్ట్లీ పట్టించుకోరు, వాళ్ళు చెప్తారు కానీ. బట్ ఏదైనా అయితే మేబీ అవి యూజ్ అవుతాయి. బట్ దేవుడి దయ వల్ల అలాంటివి ఎప్పుడూ అవ్వలేదు. మనం ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు అలా ఎవరికి అవ్వకూడదని కూడా కోరుకోవాలి. అండ్ ఇంకా అలానే ఇక్కడ మనకు చదువుకోవడానికి బుక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అనే లోపల మనకి ఇంకా ఎవరికైనా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వాళ్ళకి అక్కడ బ్యాగ్ కూడా ఇస్తారు, దాంట్లో వామిట్ చేసుకునేటట్టు. అండ్ ఫుడ్, కాఫీ అన్ని కూడా ఇస్తారు. బట్ సెపరేట్ గా మనం ప్రైజెస్ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు నైట్ వ్యూ కాబట్టి చాలా అదిరిపోయింది నైట్ వ్యూ. లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు కూడా నైట్ వ్యూనే చూసాను, ఈసారి కూడా నైట్ వ్యూనే. ఇప్పటి వరకు వచ్చిన మార్నింగ్ ఫ్లైట్ ఎప్పుడు వెళ్ళలేదు. లైక్ నాకు చాలా ఇది ఉండేది, ఎప్పుడైనా మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళినప్పుడు సో అక్కడ క్లౌడ్స్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయాలని. బట్ ఎప్పుడు